యూట్యూబ్‌లో వీడియోని ఎలా యాడ్ చేయాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. నార్మల్‌గా మనం యూట్యూబ్‌లో వీడియోని అప్‌లోడ్ చేసినప్పుడు ఎస్‌ఈఓ అనేది రాయాలి. నార్మల్‌గా రాయాలంటే చాలా టైం అయితే పడుతుంది. కానీ మనం ఏఐ ద్వారా వన్ క్లిక్‌తో కంప్లీట్ ఎస్‌ఈఓ అనేది ఎలా రాయాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూసి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు యూట్యూబ్‌లో వీడియోని అప్‌లోడ్ చేయాలంటే ముందుగా యూట్యూబ్ ఓపెన్ చేయండి. ఆ తర్వాత మీ ఇక్కడ సైడ్‌లో కార్నర్‌లో మీ డాష్‌బోర్డ్ ఉంటుంది గదా! మీ లోగో గాని, మీ ఫోటో గాని దాన్ని క్లిక్ చేస్తే మీకు చాలా ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇక్కడ యూట్యూబ్ స్టూడియో ఉంది గదా! దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే మీకు డాష్‌బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. మీ యూట్యూబ్ డాష్‌బోర్డు. ఇక్కడ మీరు యూట్యూబ్‌లో వీడియో అప్‌లోడ్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ సైడ్‌లో ఉంది గదా! క్రియేట్ బటన్ ఇక్కడ క్రియేట్ బటన్ కనిపిస్తుంది గదా! ఈ క్రియేట్ బటన్‌ని క్లిక్ చేసి ఇక్కడ అప్‌లోడ్ వీడియో అని ఉంది గదా! దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే మీకు అప్‌లోడ్ చేయడానికి ఇక్కడ డాష్‌బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ సెలెక్ట్ ఫైల్ అని ఉంది గదా! దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసిన తర్వాత మీరు ఏదైతే ఎక్స్‌పోర్ట్ చేసుకున్నారో ఆ ఫైల్‌నయితే ఇక్కడ తీసుకోండి. నేనైతే ఆ ఫైల్‌నయితే ఇక్కడ సెలెక్ట్ చేసి ఇక్కడ ఓపెన్ అయినా చేయొచ్చు. లేదా దీన్నే డబుల్ క్లిక్ అయినా చేయొచ్చు. నేనైతే ఓపెన్ అని క్లిక్ చేశాను. ఓపెన్ అని క్లిక్ చేసిన తర్వాత మనకు మన వీడియో అనేది యూట్యూబ్‌లో అయితే అప్‌లోడ్ అవ్వటం అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి. 0 సెకండ్స్ అంటే మన 0% అని అప్‌లోడింగు. ఇక్కడ మీకు 1 అవర్ అని నాకైతే చూపిస్తుంది. ఇక్కడ మీ స్పీడ్‌ని బట్టి లేదా మీ వీడియో లెంగ్త్‌ని బట్టి అయితే ఇది అప్‌లోడ్ అయితే అవుతుంది. నేను అప్‌లోడ్ చేసే వీడియో ఫైల్ వచ్చేసి 1 అవర్ 20 మినిట్స్ వరకు ఉంది కాబట్టి నాకు దాదాపుగా 1 అవర్ అయితే పడుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఎస్ఈఓ అనేది రాయాలి. మనం నార్మల్‌గా రాయాలంటే చాలా టైం అయితే పడుతుంది. మనం ముందుగా వచ్చేసి ఇక్కడ టైటిల్ ఇవ్వాలి. తర్వాత డిస్క్రిప్షను, ఇక్కడ అప్‌లోడ్ థంబ్‌నెయిల్ అనేది అప్‌లోడ్ చేయాలి. ఇవన్నీ రాయాలంటే ముందుగా మనం వీడియో టైటిల్ అనేది మనం ఒకటి ఫిక్స్ చేసుకోవాలి. అంటే మనం టాపిక్ వచ్చినా సరే నేను ఇక్కడ ఏం చేశానంటే చాట్‌జిపిటి ఉపయోగించి నేను ఈ వీడియోకి ఎస్ఈఓ అయితే రాస్తున్నాను. చాట్‌జిపిటి మీరు ముందుగా అయితే లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత నేనేమని ఇక్కడ ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. చిన్న ప్రాంప్టు. ఇక్కడ నేనేమని చెప్పానంటే, మీరొక ఎక్స్‌పర్ట్ లాగా వీడియో ఎస్ఈఓ రాయాలని అయితే చెప్పాను. ఈ విధంగా రాసిన తర్వాత మీ టైటిల్ ఏదైతే అనుకుంటున్నారో, లేదా మీరు ఏదైతే వాక్యం అనుకుంటున్నారో అదైతే ఇక్కడ ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు సెండ్ బటన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్‌గా ఇక్కడ చూడండి మీకు టైటిల్ అనేది ఆటోమేటిక్‌గా రాసింది. ఇక్కడ డిస్క్రిప్షన్ రాసింది. అదే విధంగా ఇక్కడ వీడియో ట్యాగ్స్ కూడా రాసింది. థంబ్‌నెయిల్ కూడా ఇక్కడ రాసిచ్చింది. అంటే మనము జస్ట్ మన టైటిల్ ఏదైతే ఉందో అది ఇచ్చేస్తే చాలు. మిగతాది మొత్తం మనకు అదే రాసిస్తుంది. కనిపిస్తుంది గదా మీకు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ టైటిల్ అని ఉంది గదా! దీన్ని కాపీ జేసుకోండి. దీన్ని కాపీ జేసుకొని మనం ఏదైతే అప్‌లోడ్ చేశామో వీడియో అక్కడికొచ్చేసి ఇక్కడ ఇందులో పేస్ట్ చేసేయండి. ఇక్కడ పేస్ట్ చేసేయండి. ఇక్కడ మనకు 100 క్యారెక్టర్స్ వరకు మాత్రమే మనకు అలో అయితే ఉంటుంది. కాబట్టి మనము కొంత తీసేయవచ్చు. ఒకవేళ మీరు కొంచెం అడ్జస్ట్‌మెంట్ అయితే చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఆ తర్వాత ఏం చేయాలంటే మనము ఇక్కడ డిస్క్రిప్షన్ ఉంది గదా! డిస్క్రిప్షన్ పక్కన ఇక్కడ కాపీ బటన్ ఉంది గదా! ఇక్కడ కనిపిస్తుంది చూడండి. కాపీ బటను. దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసి మీరు ఈ డిస్క్రిప్షన్‌లో మీరు పేస్ట్ చేయాల్సి ఉంటుంది. నేనిక్కడ రైట్ క్లిక్ ఇచ్చి పేస్ట్ అయితే క్లిక్ చేస్తున్నాను. నాకు డిస్క్రిప్షన్ అయితే యాడ్ అయిపోయింది. ఆ తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ మీరు ఈ వీడియో ట్యాగ్స్ ఉంది కదా! దీన్ని కాపీ చేసుకోండి. ఇక్కడ కాపీ బటన్ కనిపిస్తుంది కదా! దీన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత మీరు కొంచెం పైకైతే స్క్రోల్ చేయండి. ఇక్కడ మీరు థంబ్‌నెయిల్ ఆల్రెడీ రెడీ చేసుకొని ఉంటే అది ఇక్కడ అప్‌లోడ్ చేసేయండి. ఇక్కడ అప్‌లోడ్ ఫైల్ అని ఉంది కదా! దీన్ని క్లిక్ చేస్తే మీకు మీ ఎక్కడ మీ థంబ్‌నెయిల్ ఎక్కడైతే ఉందో అక్కడ మీరు దీన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను డౌన్‌లోడ్స్‌లో అయితే పెట్టుకున్నాను. నేను ఇగో చూడండి దీన్నైతే ఓపెన్ చేసుకుంటున్నాను. ఓపెన్ చేసుకున్న తర్వాత నేను కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీరు ఇది అలర్ట్ కంటెంట్ అని ఉంది కదా! ఇది యెస్ ఆర్ నో అని అడుగుతుంది. అంటే మీరు ఏఐ ద్వారా ఏదన్నా విజువల్స్ గానీ, ఆడియో గానీ ఏదన్నా యూజ్ చేశారా అని అడుగుతుంది. ఒకవేళ మీరు యూజ్ చేసి ఉంటే యెస్ అని క్లిక్ చేయండి. లేదా నో అని క్లిక్ చేయండి. ఆ తర్వాత కింద చూడండి ట్యాగ్స్ అని ఉంది కదా! ఇక్కడ నేను రైట్ క్లిక్ ఇచ్చి ఇందాక మనం కాపీ చేసుకున్న ట్యాగ్స్‌నయితే పేస్ట్ చేసేస్తున్నాను. ఇక్కడ కొంచెం ఎక్కువైతే అయిపోయింది. కాబట్టి నేను కొన్ని తీసేస్తున్నాను. అంటే మీరు ఇక్కడ కనిపిస్తుంది కదా! 500 లోపైతే ఉండాలి. నేను ఇప్పుడు ఎక్కువైంది కాబట్టి 2 తీసేశాను. 470 అయితే అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. మొత్తం ఎస్‌ఈఓ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ నెక్స్ట్ బటన్ ఉంది గదా! నెక్స్ట్ బటన్‌ని క్లిక్ చేయండి. ఆ తర్వాత మళ్ళీ మీరు మీ ఛానెల్‌కి మానిటైజేషన్ అయిపోతే ఇలాంటి ట్యాబ్ అయితే వస్తుంది. ఇక్కడ మీరేం చేయాలంటే సెలెక్ట్ అని ఉంది గదా! సెలెక్టర్ దగ్గర ఆన్ అని అయితే పెట్టుకున్న తర్వాత డన్ అయితే క్లిక్ చేయండి. ఆ తర్వాత కింద నెక్స్ట్ బటన్ ఉంది గదా! దీన్ని క్లిక్ చేయండి.
ఆ తర్వాత మీరు ఇలాంటి ఒక పాపప్ అయితే వస్తుంది. ఇక్కడ మీరు అన్నీ నన్ ఆఫ్ ద అబోవ్ అని ఉంది గదా! దీన్ని క్లిక్ చేయండి. ఆ తర్వాత సబ్మిట్ రేటింగ్ అని వస్తుంది. దీన్ని గూడా క్లిక్ చేసేయండి. ఆ తర్వాత మీకు కింద నెక్స్ట్ బటన్ ఉంటుంది. నెక్స్ట్ బటన్‌ని క్లిక్ చేసేయండి. ఇక్కడ మీరు ఎండ్ స్క్రీన్‌లో వీడియోలో యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ యాడ్ బటన్ ఉంది గదా! దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. పర్టిక్యులర్‌గా వీడియో ఏదన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా ఆల్రెడీ వీడియో ఉంటే ఆటోమేటిక్‌గా యాడ్ అయితే అయిపోతుంది. ఇక్కడ సేవ్ చేసేయండి. సేవ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ యాడ్ కార్డ్స్‌లో ఒక వీడియోలు ఏదైనా పెట్టుకోవాలంటే ఇక్కడ మీరు యాడ్ కార్డ్ అని ఉంది కదా! దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మీరు వీడియో పెట్టుకోవచ్చు, ప్లేలిస్ట్ పెట్టుకోవచ్చు, ఏదైనా ఛానెల్ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. నేనైతే వీడియో అయితే పెడుతున్నాను. వీడియో పెట్టిన తర్వాత నేను ఏదో ఒక వీడియో అయితే సెలెక్ట్ చేస్తున్నాను. ఆ తర్వాత సేవ్ అని అయితే క్లిక్ చేశాను. ఇప్పుడు మనం వచ్చేసి కింద నెక్స్ట్ బటన్ ఉంది కదా! దీన్ని క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఈ విధంగా అయితే వస్తుంది. కాపీరైట్ చెక్స్ అని. ఆ తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు షెడ్యూల్ చేయాలనుకుంటే ఒకవేళ షెడ్యూల్ చేసుకోవచ్చు. లేకపోతే అన్‌లిస్ట్‌లో పెట్టి ఇక్కడ సేవ్ కొట్టేస్తే మీకు అన్‌లిస్ట్‌లో అయితే సేవ్ అవుతుంది. నేనైతే షెడ్యూల్ పెట్టాలనుకుంటున్నాను కాబట్టి నేను షెడ్యూల్ అయితే పెడుతున్నాను. షెడ్యూల్ పెట్టేసిన తర్వాత మీరు షెడ్యూల్ అని క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అయితే వస్తుంది. అంటే ఇంకా కంప్లీట్ అయితే కాలేదు. చెక్ అయితే చేశామని చెప్తున్నారు. ఓకే. గాట్ ఇట్ అని క్లిక్ చేయండి. ఆ తర్వాత మీకు చూడండి పాపప్ అయితే వస్తుంది. మీకు ఎంత పర్సెంటేజ్ అప్‌లోడ్ అయింది, ఇంకా ఎంత పర్సెంటేజ్ ఉంది అంటే ఎన్ని నిమిషాలు పడుతుంది అనేది ఇక్కడ మీకు ఒకటి చూపిస్తుంది. అయితే మీరు క్లోజ్ చేయకండి. ఇలా ఉంచేసేయండి ఇది అప్‌లోడ్ అయ్యేంత వరకు. ఇది మనకు కంప్లీట్‌గా మన ఎస్‌ఈఓ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.